ఇంట్లో కొన్ని సిట్యుయేషన్స్ బాగాలేకపోతే మనం డైలీ రొటీన్‌ని యాజ్ యూజువల్‌గా మేనేజ్ చేయలేకపోతాము కదా! సో, ఇప్పుడైతే నేను సేమ్ అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాను. ప్రతి ఒక్కటి నేను వీడియోలో చూపిస్తానా అంటే మేబీ కాకపోవచ్చు. కానీ ఇప్పుడు నాకైతే పర్సనల్లీ మీరు ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ. సో, కొన్ని విషయాలైనా నేను మీతో షేర్ చేసుకోగలుగుతాను. ಹಲೋ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಅದರಲ್ಲಿ ಏನಿದೆ ತಪ್ಪೇನಿದೆಮ್ಮ? ಇಟ್ಸ್ ಓಕೆ. సో పూజతో అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ రిషి ఇక్కడ ఏం ಮಾಡ್ತಿದ್ಯಾ? వీడియో సారీ ఆల్బమ్స్ ఉంటే నా పెళ్ళివి అవి చూస్తూ ఉన్నాడన్నమాట. అండ్ ఈరోజైతే నేను సింపుల్గా డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాను. మీన్స్ పాస్తా చేద్దాం అనుకుంటున్నా. సౌండ్ ಮಾಡ್ಬೇಡ. పాస్తా చేద్దామని అనుకుంటున్నా. దెన్ ఈరోజు అయితే మా పెళ్ళి ఫొటోస్ కూడా చూపిస్తాను. అండ్ నేను వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు అంటే ఇక్కడ రీజన్ అయితే షికి ఒక ఇంజురీ అయింది. సో, నోస్‌కి చాలా పెయిన్‌ఫుల్ అండ్ కంటిన్యూయస్‌లీ నాకు 4 డేస్ ఇంకా స్లీప్ కూడా ఉండడం లేదు దానివల్ల. అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తానంటే ఏడుస్తున్నాడు. నోస్ ఇలా ఉంది కదా! చూపిస్తే అందరూ నవ్వుతారు అని. బట్ ఏదైనా షేర్ చేసుకోవాలి కదా! మన కొన్ని పెయిన్స్ అయినా అండ్ నాకైతే మీరు మంచి ఫ్యామిలీగా అనిపిస్తున్నారు. అందుకే చెప్పుకుంటున్నాను అంతే. కొంచెం సాఫ్ట్గా అలానే ఫుడ్ తింటున్నాడు. చాలా ఎక్కువ అలా ఏం తినడం లేదు. దాని గురించి ఇలా చేస్తున్నా. అండ్ నేనైతే నోస్ అంతా ఇక్కడ ఏం చూపించడం లేదు. ఇలా ఉంది. రెసిపీ అయితే నేను ఇండియన్ స్టైల్‌లో చేస్తున్నా. బికాజ్ నాకెందుకో కొంచెం క్రీమీ అదంతా వద్దనిపించింది. రిషి అయితే మరీ కర్డ్ రైస్, సాఫ్ట్‌గా రసం రైస్ ఇలా తిని తిని బోర్ కొట్టేస్తుంది పాపం తనకి. అందుకని ఇలా పాస్తా చేస్తున్నా. అండ్ ఇది అయ్యే లోపల నేను కొంచెం మీగడ ఉంటే వెన్న చేసేసుకుంటున్నా. అండ్ రిషికి ఎలా ఇంజ్యూర్ అయింది అంటే ఆఫ్టర్ పీఈటీ పీరియడ్ లైన్‌లో వెళ్తుంటే ముందున వెళ్తున్న అబ్బాయి ఫోర్స్‌గా బ్యాట్‌ని షోల్డర్ మీద వేసుకున్నాడు. ఆ ఫోర్స్‌కి ఆ బ్యాట్ ఎడ్జ్ వచ్చి రిషి వెనకాలే ఉండడం వల్ల నోస్‌కి టచ్ అయింది. అండ్ కొంచెం నోస్ పైన కట్ అయింది. అండ్ బోన్ అయితే ఎయిర్ క్రాక్ వచ్చింది. అండ్ నౌ హి ఈస్ టోటల్లీ ఫైన్. కొంచెం తగ్గింది. బట్ కొంచెం పెయిన్ అండ్ ఆ బోన్ అలానే ఉంది. సరిపోతుందని డాక్టర్ చెప్పారు. ఈ ఇన్సిడెంట్ వల్ల చాలా అప్సెట్ అయ్యాను. అండ్ మీకు తెలుసా నేను ఎవరితోనూ షేర్ చేసుకోవాలనుకోలేదు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయింది మా లైఫ్‌లో. మేము ఇలా సఫర్ అవుతున్నామని. జస్ట్ మా పేరెంట్స్ అండ్ నా క్లోజ్ సర్కిల్స్‌కి మాత్రమే తెలుసు. ఇంకెవరికీ నేను చెప్పుకోలేదు. అందరికీ చెప్పుకొని వాళ్ళు మనల్ని కేర్ చేస్తారా లేదా అనే ఒక డైనమోలో నేను ఉండాలని అనుకోవడం లేదు. అండ్ నేను ఎందుకు ఈ ప్లాట్‌ఫామ్‌లో చెప్తున్నా అంటే నాకు నిజంగా ఇప్పుడున్న ఈ చిన్న సబ్స్క్రైబర్ కౌంట్ అయినా కూడా నాకు చాలా పెద్దది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరు కూడా నాకు తెలీదు. బట్ నా వీడియోస్ చూసి నచ్చడంతో నన్ను ఫాలో చేస్తున్నారు కదా! సో, మీతోనే నేను అన్నీ చెప్పుకోగలను అనిపించింది. దానికి చెప్పుకున్నా. అండ్ పాస్తా అయితే ఇంగ్రీడియెంట్స్ చాలా సింపుల్ అండ్ చాలా మైల్డ్‌గా వేశాను. స్పైస్ తినకూడదు, చాలా వేడిగా తినకూడదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి. దానివల్లనే ఇలా స్పైస్ అస్సలు లేకుండా కొంచెం చిల్లీ పౌడర్ వేసి చేశాను. అండ్ రిషిని చూడడానికి అమ్మ కూడా వచ్చారు కాబట్టి 2 డేస్ ఇంకా అంటే ఇది సాటర్‌డే ఇది. ఆహ్, ఇంట్లోనే ఉండడం వల్ల చాలా బోర్‌గా ఫీల్ అవుతున్నాడు. దాని గురించి ఇక్కడ ఆల్బమ్స్ చూస్తుంటే అమ్మ కూడా చూస్తున్నారు. అండ్ నేను చెప్పాను కదా! వెన్న చేసేసుకుంటున్నా అని. ఇలా బాగా వాటర్ వేసి ఒక 4, 5 టైమ్స్ వాష్ చేసి పక్కలో పెట్టేసుకుంటున్నా. దెన్ అయితే రిషికి కొంచెం సొల్యూషన్ ఇచ్చారు. ఆ సొల్యూషన్‌లో నోస్ క్లీన్ చేసిన తర్వాత ఆయింట్‌మెంట్ పెట్టాలి. అది చేస్తున్నా. అండ్ కొంచెం కబుర్లు చెప్తున్నా ఇక్కడ. అండ్ ఇంకొకటి నేను ఆ అబ్బాయి ఎవరైతే బై మిస్టేకన్‌లీ ఇలా చేశాడో, ఆ అబ్బాయిని పనిష్ చేయొద్దని వాళ్ళ టీచర్స్‌కి చెప్పాను. బికాజ్ ఆ అబ్బాయి ఇంటెన్షనల్లీ చేసుంటే తప్పయ్యేది గానీ, మిస్టేక్‌గా తనకే తెలియకుండా జరిగింది కదా! దానికి పనిష్ చేయడం తప్పనిపిచ్చింది. సో, వాళ్ళ టీచర్స్ కూడాను చెప్పారు ఇలా అయింది అని. బట్ నేను టీచర్స్‌ని బ్లేమ్ చేయడం లేదు. అబ్బాయిని బ్లేమ్ చేయడం లేదు. ఇట్స్ ఓకే. బై గాడ్స్ గ్రేస్ రిషికి ఇంతలో తప్పిందని నేను అలానే ఫీల్ అవుతున్నాను. మేబీ దీనికన్నా ఇంకా పెద్దగా ఏదైనా ఉండేదేమో. అది దీంట్లో వెళ్ళిపోయిందని ఫీల్ అయ్యాను.
అండ్ ఈ 10 ఇయర్స్ రిషి 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 10 రన్నింగ్ ఉంది కదా! ఫస్ట్ టైం ఇలా తగిలించుకొని హాస్పిటల్‌కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో, కొంచెం పెయిన్ అయితే డెఫినెట్‌గా ఉంది. అండ్ ఇక్కడైతే నే నిద్ర రావడం లేదు. రిషి డే మొత్తం పనుకుంటున్నాడు గాబట్టి, నైట్‌లో నిద్ర రాదు అంటాడు. సో, మళ్ళీ నేను రిషి మళ్ళీ ఇలా చిన్నప్పుడి ఆల్బమ్స్ చూస్తూ, మ్యారేజ్ ఫోటోస్ చూస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నాం. సో, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్‌లో తెలపండి. అలాగే ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. బికాజ్ మీరు చేసే ఒక్క లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నా వేరే వీడియోస్ కూడా చూడండి ఛానల్‌లో. మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.